అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు కొత్త బాధ్యతలు మరియు సువర్ణ అవకాశాలను తెస్తుంది. మీకు పనిలో ముఖ్యమైన విధులు అప్పగించబడవచ్చు. వీటిని మీరు అంకిత భావంతో మరియు ఆత్మవిశ్వాసంతో నెరవేరుస్తారు. మీ కష్టపడి పనిచేసే తత్వం మరియు నిజాయితీ మీపై అధికారులను ఆకట్టుకుంటారు. మీరు ప్రభుత్వ పథకాలు లేదా ఇతర ప్రభుత్వ ప్రయోజిత సౌకర్యాల నుండి ప్రయోజనం పొందవచ్చు. అనవసరమైన వివాదాలు మరియు సమస్యలకు దూరంగా ఉండడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు సొంత ఇల్లు కొనాలని చిరకాలంగా కలలు కంటున్నట్లయితే ఈరోజు మీరు సానుకూల పురోగతి చూడవచ్చు. రుణం లేదా ఆర్థిక సహాయం పొందే అవకాశం కూడా బలంగా ఉంది. ఈరోజు వ్యాపారం, ఉద్యోగానికి సంబంధించిన ఉన్నత ఆశయాలతో కూడిన ప్రణాళికలను ప్రారంభించవచ్చు. మీరు ఉన్నత విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ విదేశాలకు వెళ్లాలనుకుంటే ఆ దిశగా మీకు సానుకూల అవకాశాలు లభించవచ్చు. విద్యార్థులు మీకు ఏవైనా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించవచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా ఫ్లాట్ కొనడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏదైనా పాత విషయం మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన నిర్ణయం విషయంలో మీరు కొంత గందరగోళానికి గురి కావచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి మీకు గొప్ప మద్దతు లభిస్తుంది. మీ ఆస్తి వివాదాలు పరిష్కారం కావచ్చు. రాజకీయాల్లో ఉన్నవారి ప్రతిష్ట పెరుగుతుంది. మీరు మీ పని పద్ధతిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించవచ్చు. మీరు సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు. మీరు ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని కలుసుకొని వారి నుండి ఉపయోగకరమైన సమాచారాన్ని పొందవచ్చు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు రోజువారీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. అపార్థాలు, వాదనలకు దారి తీయవచ్చు. మాట్లాడేటప్పుడు మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వినోదంపై చేసే అధిక ఖర్చు మీ బడ్జెట్ను దెబ్బతీయగలదు. కాబట్టి అనవసరమైన ఖర్చులను నివారించండి. పనిలో బాధ్యతలు పెరుగుతాయి, కానీ మంచి నిర్వహణ వల్ల పనులు పూర్తవుతాయి. ఉద్యోగుల మధ్య కొనసాగుతున్న వివాదాలు పరిష్కారం కావచ్చు. కర్మాగారాలు మరియు వ్యాపార సంబంధిత విషయాల్లో పురోగతి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ మార్పుకు సంబంధించిన సమాచారం కూడా మీకు అందవచ్చు. కుటుంబ ఏర్పాట్ల విషయంలో భార్యాభర్తల మధ్య ఉద్రిక్తత ఏర్పడవచ్చు. మీ ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లడానికి ప్రణాళికలు రచించవచ్చు. గొంతు సమస్యలు, దగ్గు లేదా జలుబు రావచ్చు. తొందరపాటుతో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. కుటుంబంలో మీ మనసు తేలిగ్గా మరియు చురుగ్గా ఉంటుంది. ఈరోజు తోబుట్టువులతో సంభాషణలలో మీకు బహిరంగంగా శుభ ఫలితాలు లభించడం ఉపశమనం కలిగించే విషయం. అయితే సంభాషణలో తొందరపాటును నివారించండి. ఆలోచించకుండా ముఖ్యమైన నిర్ణయాలు ఏమీ మాట్లాడకండి. ధన విషయాల్లో ఆర్థిక నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు. పిల్లలు లేదా ప్రేమ విషయాల్లో మీరు నిందించుకోవడం మానుకోవాలి. మీరు అందరినీ సంతోషపెట్టలేరు, అలాగే అందరి కోసం అన్ని చేయలేరు. అందువల్ల పరిస్థితులను బట్టి మీ అదుపులో లేని విషయాలకు మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది మరియు సంభాషణలో మీరు తేలిగ్గా ఉంటారు. ఆరోగ్యానికి విశ్రాంతి అవసరం. ఈరోజు నూతన వ్యాపారాలు, పరిశ్రమలను ప్రారంభించే ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తారు. పెట్టుబడులు, కొత్త కార్యక్రమాల విషయంలో స్నేహితుల సలహాలు ఉపయోగపడతాయి. మిత్రులతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. ఆనందంగా సమయం గడుపుతారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారం లభిస్తుంది. మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేస్తారు. వారు మీ ఆలోచన విధానంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతారు. రోజంతా డబ్బు అందుబాటులో ఉంటుంది మరియు మీరు రోజు చివరిలో డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. మీ జ్ఞానం స్నేహితులను సంపాదించడానికి మీకు సహాయపడుతుంది. జీవిత వాస్తవాలను ఎదుర్కోవడానికి మీరు మీ ప్రియమైన వారిని కనీసం కొంతసేపైనా మర్చిపోవలసి ఉంటుంది. సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల పూర్తి మద్దతుతో కార్యాలయంలో పని వేగం పుంజుకుంటుంది. ఈరోజు కొంచెం అలసటగా ప్రారంభమైన రోజు గడిచే కొద్దీ అది సానుకూల ఫలితాలను ఇస్తుంది. రోజు చివరిలో మీకోసం సమయం దొరుకుతుంది మరియు మీకు సన్నిహితులైన వారిని కలవడం ద్వారా మీరు దానిని సద్వినియోగం చేసుకుంటారు. చాలా కాలంగా పని ఒత్తిడి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది, కానీ ఈరోజు మీ ఫిర్యాదులన్నీ తొలగిపోతాయి. సహోద్యోగులతో సహకారం పెరిగి పనిచేసే చోట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొత్త ప్రాజెక్టుపై పని ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం. ఆర్థిక పరంగా ఆచరణాత్మకంగా మరియు జాగ్రత్తగా ఆలోచించండి. భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించుకోవడానికి మీ బడ్జెట్లోనే ఖర్చు చేయండి. ఆరోగ్యం విషయంలో ఆరోగ్యంగా ఉండడానికి మీరు కొన్ని
కొత్త అలవాట్లను అలవర్చుకోవచ్చు. క్రమం తప్పని వ్యాయామం మరియు సమతుల్య ఆహారం మీ జీవన శైలిని మెరుగుపరుస్తాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం మరియు యోగా సాధన చేయండి. సామాజిక జీవితంలో స్నేహితులు మరియు ప్రియమైన వారు మీకు తోడుగా ఉంటారు, మీకు ఆనందాన్ని కలిగిస్తారు. వారి సహాయంతో మీరు ఏవైనా పాత సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. మీ సంబంధాలను బలపరచుకోవడానికి ఇది మంచి సమయం. ఈరోజు మీరు చేసే పనిలో గణేశుడి నుండి బలమైన ప్రోత్సాహం, పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ పనికి మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. మీ తల్లిదండ్రుల ఇంటి నుండి మీకు శుభవార్తలు అందవచ్చు. విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపుతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగం వల్ల ప్రయోజనం పొంది ఆర్థిక లావాదేవీల్లో విజయం సాధిస్తారు. పిల్లల ఖర్చులు ఉంటాయి. ఈ రాశి వారికి కొంతవరకు సాధారణంగా ఉంటుంది. సంబంధాలలో ఇది సున్నితత్వం మరియు ఆందోళన కలిగించే సమయం కావచ్చు. మీ సన్నిహిత సంబంధాలలో మీరు ఉద్రిక్తతను అనుభవించవచ్చు. ఇది కొంత అసౌకర్యానికి మరియు ఆందోళనకు కారణం కావచ్చు. మీ సంభాషణలో జాగ్రత్తగా ఉండండి మరియు ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీరు మీ ఆలోచన విధానాన్ని సానుకూల దిశగా మార్చుకోవాలి. ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి మీలో ఉన్న ధైర్యాన్ని, మద్దతును గుర్తించండి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పరస్పర మద్దతు, అవగాహన సంబంధాలను బలపరుస్తాయి. ఈ సమయంలో మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచడానికి ప్రయత్నించండి, కానీ ఇతరుల భావాలను కూడా గౌరవించడం గుర్తుంచుకోండి. మీ సున్నితత్వం ఒక సవాలుగా మారవచ్చు, కానీ దానిని సరైన దిశలో మళ్లించడం మీ సంబంధాలను బలపరుస్తుంది. ఈ రాశి వారికి ప్రేమ సంబంధాలు కొన్ని అడ్డంకులు ఎదురవ్వచ్చు. మీరు మీ భాగస్వామితో భావోద్వేగపరంగా మరింత సున్నితంగా ఉండవచ్చు. దీనివల్ల మీరు ఆందోళన చెందవచ్చు. ఈ సమయంలో అపార్థాలను నివారించడానికి మీ ఆలోచనలను, భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం ముఖ్యం. మీరు కొత్తగా ఎవరితోనైనా సంబంధం ప్రారంభిస్తుంటే జాగ్రత్త వహించండి. ఈ సమయంలో మీ ఆలోచనలు, భావాలు కలగలిసిపోయి గందరగోళానికి దారితీయవచ్చు. ఈ పరిస్థితుల ఓర్పు, అవగాహనతో వ్యవహరించండి. మీ భాగస్వామి మీ నుండి మరింత మద్దతును, నమ్మకాన్ని ఆశించవచ్చు. మీరు ఒకరి పట్ల ఒకరు మరింత శ్రద్ధ వహించాలి. ఇది ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుని సున్నితంగా వ్యవహరించాల్సిన సమయం. ప్రేమ ఒక ప్రయాణం, దానిని తెలివిగా నడిపించడం ముఖ్యం. సానుకూలంగా ఉండండి మరియు మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచండి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కొంచెం సవాలుగా ఉంటుంది. మీరు కొన్ని ఆర్థిక నష్టాలు ఎదుర్కోవచ్చు. మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ పరిస్థితి తలెత్తుతుంది, కానీ అనుకోని ఖర్చులు మీ బడ్జెట్ను ప్రభావితం చేయవచ్చు. ఈ సమయంలో మీరు మీ పెట్టుబడులపై శ్రద్ధ వహించాలి. ముందుగానే ప్రణాళిక వేసుకోండి మరియు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆర్థిక లావాదేవీలు మీరు నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. మీ స్థిరత్వం మరియు సహనం అవసరం. ఇది ఆందోళన కలిగించే సమయం అయినప్పటికీ మీ ఆర్థిక విషయాలను పరిష్కరించుకోవడానికి చర్యలు తీసుకోండి. ఒత్తిడికి లోనవ్వకుండా జాగ్రత్తగా మరియు ప్రణాళికబద్ధమైన పద్ధతిలో వ్యవహరించండి. ఈ రాశి వారికి వృత్తి జీవితంలో ఒక సవాల్తో కూడిన రోజు కానుంది. పనిలో ఒత్తిడి మరియు అనిశ్చితి నెలకొని మీరు కొద్దిగా సతమతమయ్యేలా అనిపించవచ్చు. మీరు కొన్ని కొత్త బాధ్యతలను ఎదుర్కోవచ్చు. ఇది మీకు ఆందోళన కలిగించవచ్చు. మీ పనులను క్రమబద్ధంగా ఉంచుకోవడానికి ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడం చాలా కీలకం. అయితే ఇది ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఒక సాధారణ రోజుగా ఉంటుంది. ఈ సమయంలో ప్రత్యేకంగా సవాల్తో కూడుకున్నదిగా కాదు, కానీ మీరు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మరియు సమతుల్య ఆహారం తీసుకోండి. మీ దినచర్యలో ధ్యానం మరియు యోగాను చేర్చుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభించి అది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరానికి తగినంత నీరు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యానికి తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం. ఈరోజు వ్యాపారం, ఉద్యోగానికి సంబంధించిన ఉన్నత ఆశయాలతో కూడిన ప్రణాళికలను ప్రారంభించవచ్చు. మీరు ఉన్నత విద్య కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ విదేశాలకు వెళ్లాలనుకుంటే ఆ దిశగా మీకు అనుకూల అవకాశాలు లభించవచ్చు. అధికారులు మీకు ఏవైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించవచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా కొత్త ఫ్లాట్ కొనడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏదైనా పాత విషయం మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈరోజు కొత్త బాధ్యతలు మరియు సువర్ణ అవకాశాలను తెస్తుంది. మీకు పనిలో ముఖ్యమైన విధులు అప్పగించవచ్చు. వాటిని మీరు అంకిత భావంతో మరియు ఆత్మవిశ్వాసంతో నెరవేరుస్తారు. మీ కష్టపడి పనిచేసే తత్వం మరియు నిజాయితీ మీపై అధికారులను ఆకట్టుకుంటాయి. మీరు ప్రభుత్వ పథకాలు లేదా ఇతర ప్రభుత్వ ప్రయోజిత సౌకర్యాల నుండి ప్రయోజనం పొందవచ్చు. అనవసరమైన వివాదాలు మరియు సమస్యలకు దూరంగా ఉండడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు సొంత ఇల్లు కొనాలని చిరకాలంగా కలలు కంటున్నట్లయితే ఈరోజు మీరు సానుకూల పురోగతిని చూడవచ్చు. రుణం లేదా ఆర్థిక సహాయం పొందే అవకాశం కూడా బలంగా ఉంది. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు.
మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.